వినకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం పాత కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయిన అమర రమేష్ పొలం పనికి వెళ్తూ వస్తూ ఉండగా కాపు కాసి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు. ట్రాక్టర్ పై వస్తుంటే కారం కొట్టి గొడ్డలి గుణపం లాంటి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో బాధితుడికి తలకు తీవ్రంగా గాయం కాగా తీవ్ర రక్తస్రావంతో పాటు చేతులను విరిచేశారు. అలాగే వారి వీపుపై అనేక గాయాలు కావడంతో బాధితుడిని గ్రామ ప్రజలు వినకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వినకొండ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు అమర రమేష్ ని శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని తెలిపారు. మా కార్యకర్తలకు అండగా మేము ఉన్నామని, ఈ దాడికి పాల్పడిన వారెవ్వరని వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఈ విధంగా చేపించి ఇదంతా కూడా రక్తసిక్తంలో అక్కడే ట్రాక్టర్ను కూడా వదిలేపించి రక్తసిక్తమైనటువంటి ఈ రమేష్ని ఎంత దారుణంగా మరి అంత దారుణంగా ఒక్కడిని చేసి కళ్ళల్లో కారం జల్లి కొట్టించడం అనేది అది గొప్పతనం అనుకుంటే మరి ఆ గొప్పతనం మీ గొప్పతనం ఒంటరిని చేసి కొట్టడం కాదు. ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా చేస్తూ ఎవరినో రౌడీలు ఎవరినో గోండాలని మాట్లాడతారు. రౌడీలు ఎవరో గోండాలు ఎవరో మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి మీ లోకేష్ ఆలోచన చేస్తున్నారు, మీ దుర్మార్గాలు చేస్తున్నారు. మీ దుర్మార్గాలకు తగిన విధంగా మీరు అన్ని విధాల చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవడం జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏమిటి ఇది? ఏంటి అన్యాయం? ఈ అన్యాయం ఏంటి? వంటల్ని చేసి పచ్చిపుగాకు ట్రాక్టర్ తోలుకొని వస్తుంటే కారం కొట్టి కళ్ళల్లో కారం కొట్టి ఇంత దుర్మార్గంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనని వాళ్ళ లోకేష్ దగ్గర నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే దీనికి పూర్తిగా బాధ్యత ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాలని, మరి అదేవిధంగా